హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరిత. చాలా రోజులు అయిపోయింది కదా ఇలాగ ఒక వ్లాగ్ చేసి. టుడే వ్లాగ్ ఏంటంటే నా లైఫ్లోనే నాకు తెలిసి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఎప్పుడు నా లైఫ్లో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇంత లాంగ్ ట్రిప్ అనమాట. సో ఏంటంటే మేము ట్రిప్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్తో. మేము కాదు, నేను ఒక్కటే. మా ఆయన రావట్లేదు, నేను ఒక్కటే వెళ్తున్నా, సతీష్ రాడు. సో ఫ్రెండ్స్తో వెళ్తున్నాము. సో ట్రిప్ ఎక్కడికి అంటే కేరళ అనమాట. కేరళలో కొన్ని ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ప్లానింగ్ అయిపోయింది, ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఒక 4-5 అవర్స్లో వెళ్తామన్నమాట. సో నేను అక్కడ జరిగేవన్నీ వ్లాగ్స్ తీసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కుదిరినంత వరకు మ్యాక్సిమం నాకు ఎంత వీలైతే అంతవరకు నేను తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ప్యాకింగ్ చూపిస్తాను. ప్యాకింగ్ ఏం చూపిస్తామండి, వేసుకునే బట్టలే కదా సర్దుకునేది. సో నేను ప్యాకింగ్ చేసేటప్పుడు ఏం చూపలేదు. ఆల్మోస్ట్ ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. కొన్ని స్నాక్స్, కుకింగ్కి కావాల్సినవి కొన్ని పెట్టుకున్నాము. సో ఇంకా బట్టలు అంతే అనమాట. ప్యాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా తినడానికి ఏమైనా చేసుకొని తినేసి బయలుదేరుతాం అనమాట. సో అందుకే ఇంతసేపు బిజీగా ఉండటం వల్ల జిడ్డుగా ఉంది ఫేస్ మొత్తం. స్నానం చేయాలి. సో లగేజ్ అంతా ఇలా ప్యాక్ చేసేసామన్నమాట. ఇప్పుడు వేసుకోవాల్సిన మాత్రం పైన పెట్టుకున్నాను. సో ఇవంతా స్నాక్స్ కావాల్సినవి అనమాట. ఇది మొత్తం బట్టలు. ఇంకా సో ఇదన్నమాట ప్రస్తుతానికి నేను ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్నానం చేసి రెడీ అవ్వాలి. ఫుడ్ తినడానికి ఏమైనా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పన్నీర్ పెట్టాను. పన్నీర్ చేసి చపాతీ చేసి తినేసి బయలుదేరుతాం అన్నమాట. సో ఇదన్నమాట, చూస్తూ ఉండండి. బ్లాగ్స్ మిస్ అవ్వకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అండ్ నోటిఫికేషన్స్ అన్నీ రావాలంటే ఒక బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ ఫస్ట్ మీకు వస్తుంది అనమాట నోటిఫికేషను. సో ద్వారా మీరు ఫస్ట్ చూడొచ్చు అనమాట నేను పోస్ట్ చేయంగానే. సో చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నా ఇంత. సో చూద్దాం అక్కడ ఎలా ఉంటుందో. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట లైఫ్లోనే. ఇంత లాంగ్ ఎప్పుడు పోలేదు నేను. పెళ్ళికి ముందు పోలేదు, పెళ్ళి తర్వాత పోలేదు అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి నేను షేర్ చేసుకుంటాను, ఓకేనా? డు సబ్స్క్రైబ్ గైస్, ఓకే? సీ యూ నెక్స్ట్. రెడీ అయిన తర్వాత చూపిస్తా, ఓకే? సో ఇక్కడ నేను మా హస్బెండ్ని అడుగుతున్నాను అనమాట. రెడీ అయ్యి కొంచెం టైం ఉంది, ఇంకా ట్రావెల్ రావాల్సి టైం ఉంటే బయట కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. సో అప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, నేను అప్పటి వరకు ఏమంటే ఇన్ని రోజులా వెళ్ళిపోతున్నావు కనీసం నన్ను రా అని కూడా పిలవట్లేదు అని మా హస్బెండ్ అంటుండే అనమాట. సో అందుకని నీ ఫీలింగ్ చెప్పు, నేను వెళ్తుంటే 2 రోజులు నేను ఎక్కడికైనా వెళ్తేనే అంతలా ఇదవుతావు, నువ్వు మాత్రం వారం రోజులు వెళ్తున్నావు అంటున్నాడు. సో నేను అదే చెప్తున్నా, ఇన్ని రోజులు నువ్వు అప్పుడప్పుడు వెళ్తావు కదా, ఇవన్నీ కలిపి నేను రివెంజ్ తీర్చుకుంటాను నీ పైన ఒకేసారి వెళ్ళి అని చెప్తున్నాను అనమాట. అదే మా ఆయన, నేను ఎంజాయ్ చేసేకి వెళ్ళట్లేదు, నేను వర్క్ పని మీద వెళ్తున్నాను, నువ్వు మాత్రం ఎంజాయ్ చేసేకి కదా వెళ్తున్నావు అని అంటున్నాడు. అదే అక్కడ డిస్కషన్ జరుగుతుందన్నమాట ఇద్దరం. సో అదనమాట. సో ఇంకా ఇక్కడ వెహికల్ వచ్చేసింది, ఎక్కేసామన్నమాట. ఎక్కిన తర్వాత నేను ఇది వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే సౌండ్స్ కాపీరైట్ వస్తుంది. సో అందుకని. ఎర్లీ మార్నింగ్ అయింది, ఇక్కడ ఒక దగ్గర ఆపాము. ఇప్పుడే సన్ వస్తుంది. ఇది మా వెహికల్. టిఫిన్ చేస్తున్నారు, చూద్దాం ఏం చేస్తున్నారు. అక్కలు
బాగానే ఉన్నావులే, సీనియర్ పోస్ట్ కదా. ఆహా, అందరికంటే సీనియర్ అంటున్నా. సో ఇంకా అక్కడ టిఫిన్ చేసుకొని తినేసి ఆఫ్టర్నూన్కి కుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. అంటే బయట ఎక్కడ తినలేదు మేము. ఫుడ్ వెళ్ళిన రోజు నుంచి మ్యాక్సిమం చేసుకునేకే ట్రై చేసినాం, అన్ని చోట్ల కూడా చేసుకునే తిన్నాం అనమాట. సో అలాగే అక్కడ ఆఫ్టర్నూన్ కూడా సరిపడా చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం అక్కడ నుంచి. సో అంటే మనకి ఫుడ్డు అక్కడ అంత నచ్చదు కదా, కేరళ సైడు మనము ఆంధ్ర వాళ్ళం తినలేం కాబట్టి ఇంట్లోనే మనం చేసుకోవడం బెస్ట్, ఇంట్లో ఫుడ్ లాగా అని చెప్పేసి అలాగ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి ఇది కొడైకెనాల్ అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి ఏమైందంటే ఇది మొత్తం ఘాట్ రోడ్డు, ఫుల్ ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ వ్యూ చూడండి, అసలు పైనుంచి చూస్తుంటే కిందకి ఎంత బాగా అనిపిస్తుందో. అసలు నాకు ఎక్కడ వీడియో తీయాలి, ఎక్కడ ఆపాలో కూడా అర్థం అవ్వట్లేదు, అంత బాగుంది వ్యూ అనమాట. ఇక్కడ కొంచెం బాగుందని తీసామనుకోండి, ఇంకా వీడియో స్టాప్ అవ్వగానే ఇంకా ముందు ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చూస్తున్న కొద్దీ వీడియో తీయాలనిపిస్తుంది, అంత బాగుంది అసలు. ఇక్కడ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది మీకు వీడియో. కాకపోతే కొంచెము మనకి లైవ్లో చూసేదానికి ఇలాగా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే అక్కడ కొంచెం చెట్లు అవి అడ్డం వచ్చింది. మాకు లైవ్గా చూసినప్పుడు ఎంత బాగా వచ్చిందంటే అక్కడ మధ్యలో మీకు కనిపిస్తుంది కదా ఆ వ్యూ, అసలు అదిరిపోయిందండి. లొకేషన్స్ మాత్రం కొన్ని ప్లానింగ్ లేకోకుండా అక్కడికి వెళ్ళి అంటే అప్పటికప్పుడు అనుకొని కొన్ని ప్లేసెస్కి వెళ్ళామన్నమాట. ఫైనల్గా ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్స్ టు ఫస్ట్ మాకు ప్లాన్ చేసిండే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే హేమ అక్క, విజయ్ అక్కని ఇందాక కుక్ చేస్తున్నప్పుడు ఉన్నారు కదా, వాళ్ళిద్దరే ప్లాన్ చేశారనమాట. వాళ్ళు ప్లాన్ చేసి వెళ్ళే ముందు వస్తావా అని నాకు చెప్తే అప్పుడు ఓకే చేసుకున్నాను అనమాట. ఫస్ట్ వాళ్ళిద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా వాటర్, అది కొడైకెనాల్ డ్యామ్ అంట అనమాట. మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ కొడైకెనాల్. సో వెళ్తున్న దారిలో ఇది కనిపించింది. సో ఇక్కడ ఘాట్ రోడ్ అనమాట. ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం అంటే బ్రేక్ ఎక్కువ ఉంటాయి, అందులో తొందరగా హీట్ అవుతుందని చెప్పేసి ఒక దగ్గర ఆపేయారనమాట. సో లొకేషన్ కూడా చాలా బాగుందని చెప్పేసి అందరం ఫోటోలు దిగాము. దిగిన తర్వాత ఒకసారి షూట్ చేశాను. చూడండి అసలు బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి, ఆ చెట్లు, ఆ గ్రీనరీ. అసలు నిజంగా అండి చెప్తున్నాను, నిజం చెప్తున్నా, లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్లు అండి మేము వెళ్ళింది నిజంగా. ఫస్ట్ కొడైకెనాల్ ఎంట్రన్స్ అనమాట. చూసారా వాటర్ ఫాల్స్, అక్కడ వెళ్ళే దారిలోనే ఫస్ట్ వ్యూ అనమాట ఇది. కొడైకెనాల్ ఎంట్రన్స్లోనే వాటర్ ఫాల్స్, జస్ట్ అమేజింగ్ ఉందండి అక్కడ మాత్రము. నిజంగా కొడైకెనాల్ ఉందండి, లైవ్ ఎక్కువ షూట్స్ జరుగుతున్నాయి తెలుసా. జరిగేది అందుకేనేమో మేబీ, నాకు తెలిసి. లొకేషన్స్ అదిరిపోయిందండి అసలు. మేము ఎంత ఎంజాయ్ చేసామంటే అక్కడే. ఇక్కడ నుంచి చూడండి మీకు లొకేషన్ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి హైట్ వెళ్ళే కొద్దీ మనకి లోపల మిడిల్లో కిందకు ఉన్నప్పుడు కనిపిస్తుంది కదా, అప్పుడు మొత్తం అన్ని కనిపిస్తాయి చూడండి ఇలాగా. అస్సలు ఇక్కడ నుంచి చూస్తే అండి ఎంత బాగుంటుందో తెలుసా, మీకు వీడియోలోనే ఇంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇంకా రియల్గా లైవ్లో ఉండి చూస్తే ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అస్సలు నిజంగా ఇట్లా పైన ఉన్నప్పుడు కిందవి చూడండి, అవి ఎంత బాగుందంటే అక్కడ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. ఇది మెయిన్ కొడైకెనాల్లో హౌసెస్ దగ్గర మెయిన్ అనమాట, మెయిన్ ఎంట్రన్స్ లోపలికి. అంటే ఆ ఊరికి మెయిన్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మెయిన్ స్టార్ట్ అనమాట. సో ఇప్పటికీ మేము ఫస్ట్ డే అనమాట ఇది. ఫస్ట్ వెళ్ళంగానే కొడైకెనాల్కి రీచ్ అయిపోయినాం అనమాట. సో మేము ఇక్కడ నుంచి మేము తీసుకున్న లాడ్జ్ నుంచి లొకేషన్ అనమాట. పైన మేము తీసుకున్న హోమ్ స్టే దగ్గర నుంచి వ్యూ అనమాట ఇది. అక్కడ చూసారా పైన రోడ్డు కనిపిస్తుంది కదా, అక్కడ షూటింగ్ జరుగుతుంది అనమాట. లావణ్య త్రిపాఠి కూడా ఉన్నారంట అక్కడ. సో ఇంకా వెళ్ళంగానే అక్కడికి ఆ రోజుకి నేను ఆ డే వ్లాగ్ మాత్రమే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా కంప్లీట్గా. సో వెళ్ళంగానే ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి బయటకు వచ్చేసామన్నమాట. మేము వెళ్ళేసరికేనే ఈవినింగ్ అయిపోయింది. సో అందరూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేలోపు చీకటి అయింది. సో నైట్ వ్యూ కూడా చూడండి ఎంత బాగుందో అస్సలు. ఇది మేము తీసుకున్న హోమ్ స్టే అనమాట.
సో నైట్ బయటకు వెళ్ళామని చెప్పాను కదా, అక్కడ ఉన్నవన్నమాట మొత్తము ఒరిజినల్ అనమాట. చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్లీ కానీ కాకపోతే చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ వైజ్. చాక్లెట్స్ కానీ, నేను కూడా చాక్లెట్స్ తీసుకొచ్చాను పాపకి. ఆల్మోస్ట్ అందరం తీసుకున్నాం చాక్లెట్స్, ఎందుకంటే అందరూ పిల్లల వాళ్ళు కాబట్టి. సో నేను కూడా తీసుకున్నాను. సో ఈరోజుకి మేము అంటే మేము డైరెక్ట్ కేరళ వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళకుండా మధ్యలో ఆగి ఈరోజు కొడైకెనాల్లో ఉన్నాము. ఈరోజు స్టే ఇక్కడ నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ ఇక్కడున్న వాటర్ ఫాల్స్ కొన్ని ఉన్నాయి, అవి చూసుకొని నెక్స్ట్ కేరళ ప్లాన్ వెళ్తామన్నమాట. రేపు నైట్కి ఇక్కడ నుంచి రేపు ఈవినింగ్ అలాగా. సో మేమైతే ఇప్పటికీ కొడైకెనాల్లో ఉన్నాము. సో దిస్ ఈజ్ ద లిక్. మేము అక్కడ నుంచి వచ్చినప్పటి నుంచి ఫైనల్గా ఎలా ఉంది ఏంటని నేను మొత్తం ఫుల్ బ్లాగ్ చేశాను ఇక్కడికి రీచ్ అయినంత వరకు. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి అని నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ మీ హరితం. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్.